Good morning, welcome to Mahipal Reddy's GK House mobile application and YouTube channel. So last Sunday అంటే మనం 2021 ఏప్రిల్ 4th రోజు చేసినటువంటి సండే టెస్ట్ 1 ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈ రోజు ఎక్స్ప్లెనేషన్ ఆ రోజే చేయాలి, సో బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఆ రోజు చేయలేదు. ఇక నుంచి ఏ సండేకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఆ రోజే ఉంటుంది ఈవినింగ్. సో మళ్ళీ ఈరోజు కూడా మార్నింగ్ 8 గంటలకు మీకు టెస్ట్ అప్లోడ్ అవుతుంది. సో దాన్ని రాయండి, ఈవినింగ్ 5 o'clock మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి లాస్ట్ సండే అంటే ఏప్రిల్ 4th రోజు నిర్వహించిన ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 20 క్వశ్చన్స్ ప్లస్ వాటికి సంబంధించిన సమాధానాలు, సో అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్, 120 గిగావాట్ల సౌర విద్యుత్ లక్ష్యంగా 5 లక్షల ఎకరాల భూమిని ఏటా ఎకరం 5 రూపాయలకు లీజ్కి ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్రం ఏంటి అన్నాడు. సో ఒక ఎకరాన్ని సంవత్సరానికి 5 రూపాయల చొప్పున లీజ్కి ఇవ్వాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో మన సోలార్ని కిలోవాట్స్ అండ్ మెగావాట్స్ అండ్ గిగావాట్స్ ఇట్లా రేంజ్ కొలుస్తూ ఉంటాం. సోలార్ పవన విద్యుత్ ఈ రోజుల్లో ఎక్కువ ప్రియారిటీస్ అంతరించుకున్నవి. మనకి ఇంధన వనరులు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సాంప్రదాయ ఇంధన వనరులు, రెండోది సాంప్రదాయేతర ఇంధన వనరులు. ఇన్ ఇంగ్లీష్ నోన్ యాజ్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. దీన్నే పునరుద్ధరించే ఇంధన వనరులు, పునరుద్ధరించబడని ఇంధన వనరులు అంటాం. పునరుద్ధరించబడేవి అంటే మనం ఎంత వాడుకున్నా కానీ మళ్ళీ తిరిగి వాటిని ఉత్పత్తి చేయవచ్చు. అంటే సౌరశక్తి, అలల శక్తి, పవన విద్యుత్ ఇవన్నీ కూడా పునరుద్ధరించబడేవి. ఇక పునరుద్ధరించబడనివి అంటే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న చర్యల ఆధారంగా ఏర్పడతాయి. యాక్చువల్గా పెట్రోలియం అంటాం. పెట్రో అంటే రాయి, ఓలియం అంటే నూనె. పెట్రోలియం అంటే శిలల నుంచి లభించిన నూనె, దాన్ని శిలాజ ఇంధనాలు కూడా అంటాం. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి లోపల కప్పిపెట్టబడ్డ మొక్కలు, జంతువులు పాక్షికంగా కాలిపోతే బొగ్గు రూపంలో లభిస్తున్నాయి. పూర్తిగా దహనమైతే వాటి ఉంచి వచ్చిన వేపరే మనకు ఆయిల్ రూపంలో లభ్యమవుతుంది. సో భూమి నుంచి తీసిన ముడి చమురును మనం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాగా వేరు చేస్తున్నాం. దాన్నే మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, అంశిక స్వేదనం అని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఏపీ ప్రభుత్వమే కాదు, దేశంలో అనేక రాష్ట్రాలు కూడా తమకంటూ కొత్తగా సోలార్ పాలసీని తీసుకొచ్చినాయి. సో తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఎవరైనా ఒక ఎంతూజియాస్టిక్ పారిశ్రామికవేత్త, ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రాన్ని పెట్టడానికి ముందుకు వస్తే 1 మెగావాట్కు 5 ఎకరాల చొప్పున భూమి ఇస్తున్నాం వాళ్ళకి. అంటే మనకు 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే అన్ని రకాల అవసరాల కోసం 5 ఎకరాలు కావాలి. ఓకేనా, సో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యలో నూతన ఇంధన వనరుల వైపు వెళ్తుంది. ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నారనుకోండి, సోలార్ పథకాలు తీసుకొచ్చింది. పిఎం కుసుమ్, ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ అని. సోలార్ సోలార్ చెరక ఎవరైతే నేత పని వేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం సోలార్ చెరకలు అందజేసింది. అండ్ ఫేమ్ అనే పథకం తీసుకొచ్చింది, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని. సో ఇవన్నీ కూడా సోలార్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో భాగంగానే వస్తున్నాయి. సో దాని గురించి మళ్ళీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇది ఆన్సర్ చూడండి. సో ఆన్సర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. సో రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిసైడెడ్ టు ప్రొవైడ్ 1 acre ల్యాండ్ ఫర్ 5 rupees టు సోలార్ ఇండస్ట్రీస్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ 120 gigawatts ఇన్ ఆంధ్రప్రదేశ్. సో 1 ఎకరాకు సంవత్సరానికి 5 రూపాయల చొప్పున లీజ్కి ఇస్తుంది. ఓకే, సో మరి మన దేశంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సోలార్ ఏమన్నా ఉన్నాయా? సో అంటే చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆంధ్రప్రదేశ్ 120 gigawatts సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం 1 ఎకరాన్ని 5 రూపాయల చొప్పున లీజ్కి ఇస్తుంది. లీజ్కు 5 రూపాయలకు లీజు ఎంత పర్ యానం, 1 సంవత్సరానికి 5 రూపాయల చొప్పున లీజ్కి ఇస్తుంది. సో మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే సోలార్ ఏమన్నా ఉన్నాయా చూడండి. అనంతపురం 1 సోలార్ పార్క్.
సో బట్ ఇది అండర్ కన్స్ట్రక్షన్. సో దీని కెపాసిటీ ఎంత అంటే 1500 మెగావాట్స్. సో కిలోవాట్సా, మెగావాట్సా, గిగావాట్సా చూడండి. సో 1500 మెగావాట్స్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని చేనేత కుటీర పరిశ్రమను ప్రోత్సహించడం కోసం వాళ్ళ కోసం ఒక పథకం తీసుకొచ్చింది. దాన్ని సోలార్ చెరక అంటాం. సోలార్ చెరక. సో ఈ చెరకాలు అనేవి సోలార్తో నడుస్తాయి. దానివల్ల శ్రమ కొంచెం తప్పుతుంది. అలాగే రైతుల పొలాలలో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయడం కోసం, రైతుల బంజరు భూముల్లో సోలార్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం పిఎం కుసుమ్ అనే పథకం తీసుకొచ్చింది. పిఎం కుసుమ్. హియర్ పిఎం కుసుమ్ అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్స్ కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ అని పిలుస్తాం. సో పిఎం అంటే ఆల్రెడీ యు ఆర్ వెరీ మచ్ ఫెమిలియర్. సో దట్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్స్. సో ప్రైమ్ మినిస్టర్స్. సో కిసాన్ ఊర్జా సురక్ష ఏవం, కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ అని పిలుస్తాం. ఉత్తాన్ మహాభియాన్. సో దట్ ఈజ్ పిఎం కుసుమ్. దీనికి 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి, రైతుల పొలాలలో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయాలి. అంటే రైతులకు పగటిపూటనే 9 గంటల విద్యుత్తును చాలా రాష్ట్రాలు అందించలేకపోతున్నాయి కాబట్టి సో సోలార్ ఉంటే పగటిపూటనే వాళ్ళు 9 గంటల విద్యుత్ వాడుకోవచ్చు. సో రెండోది, రైతుల బంజరు భూముల్లో సోలార్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు వేరే పారిశ్రామికవేత్తలకు సోలార్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం భూమి కొని ఇస్తుంది వాళ్ళకు. అదే రైతుల దగ్గరనే భూమి ఉందనుకోండి, రైతులకే సబ్సిడీ ఇస్తుంది విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కోసం. దీనిలో 90% సబ్సిడీ వస్తుంది. అలా కాకుండా ఈ మధ్యలో సోలార్ను బాగా ఎంకరేజ్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికల్స్ని వినియోగంలో తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ట్రై చేస్తుంది. దానికోసమే ఫేమ్ అనే పథకం తీసుకొచ్చింది. సో ఇక్కడ ఫేమ్ అంటే ఏంటంటే సో ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ hybrid electric vehicles. So hybrid electric vehicles. So manufacturing of hybrid electric vehicles. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని ఎలక్ట్రిక్ వెహికల్నే తీసుకురావాలి అని అనుకుంటుంది. ఎంతవరకు అన్నీ అంటే 2023 ఏప్రిల్ నుంచి 2023 ఏప్రిల్ నుంచి దేశంలో ఆల్ 3 టైర్ వెహికల్స్, అన్ని 3 చక్రాల వాహనాలు ఓన్లీ ఎలక్ట్రికే ఉండాలి. అంటే కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్. ఇక 2025 ఏప్రిల్ నుంచి సో 150 cc కన్నా లోపున్న ఆల్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండాలి. అండ్ 2030 వరకు దేశంలో ఉన్న వాహనాలలో 25% ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండాలి. సో ఇది వాళ్ళ గైడ్లైన్స్ అన్నమాట. సో దాన్ని బట్టి సోలార్ వినియోగం బాగా పెరుగుతుంది. దానిలో భాగంగానే దేశంలో కూడా అనేక సోలార్ విద్యుత్ కేంద్రాలు వచ్చినాయి. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయో చూద్దాం. సో అనంతపురం సోలార్ పార్క్, దీన్ని 1500 మెగావాట్లతో సో ఏర్పాటు చేస్తున్నారు. ఇది అండర్ కన్స్ట్రక్షన్. ఇంకా పూర్తి స్థాయిలో మొత్తం 1500 మెగావాట్లు ఉత్పత్తి కావట్లేదు. ఒకళ్ళు ఉత్పత్తి అయితే రాష్ట్రంలో పెద్దదవుతుంది, దేశంలో కూడా దానికి స్థానం వస్తుంది. అండ్ కర్నూలు సోలార్ పార్క్, కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర. సో కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర దీన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్న టాప్ 5 సోలార్ విద్యుత్ కేంద్రాలు ఇది కూడా ఒకటి. సో ప్రస్తుతం ఇది నడుస్తుంది. అండ్ థర్డ్ వన్ కడప సోలార్ పార్క్. సో 1000 మెగావాట్లు, ఇంకా ఇది పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ కావట్లేదు. అండ్ అనంతపురం 2 సోలార్ పార్క్, అనంతపురంలో 2 యూనిట్స్ పెట్టారు. సో ఇక్కడ 1500 మెగావాట్లు అంటే ఒక్కొక్క మెగావాట్కు 5 ఎకరాలు కావాలి. సో 1500 అంటే సుమారు సో 10,000 ఎకరాలు కావాలి ఈజీగా. అండ్ హైబ్రిడ్ సోలార్ విండ్ పార్క్, సో 160 మెగావాట్లతో. సో ఇది కూడా అనంతపురం డిస్టిక్లో ఏర్పాటు కావడం జరిగింది. దీన్ని ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, సో వాళ్ళు దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇక మరి దేశంలో ఉన్న టాప్ 5 సోలార్ విద్యుత్ కేంద్రాలను తీసుకుందాం దేశంలో. సో ఫస్ట్ వన్ బాంద్లా సోలార్ పార్క్, బాంద్లా. సో ఇది రాజస్థాన్లో ఉంటుంది.
దీని సామర్థ్యం ఎంత అంటే 2250 మెగావాట్లు. రాజస్థాన్నే మనం సోలార్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటాం. అంటే ఇప్పుడు దేశంలో ఉత్పత్తి అవుతున్న సోలార్ విద్యుత్తులో అత్యధిక శాతం ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. సపోజ్ దేశం మొత్తం ఒక 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనుకోండి ఎగ్జాంపుల్, దానిలో హైయెస్ట్ పర్సంటేజ్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం రాజస్థానే. అండ్ కేంద్ర ప్రభుత్వం త్వరలో రాజస్థాన్లోని తార్ ఎడారిలో సో మనకి 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం పెట్టడం కోసం ఏర్పాట్లు చేస్తుంది. ఒక మెగావాట్కి 5 ఎకరాలు అనుకుంటే 10,000 మెగావాట్లు అంటే 50,000 ఎకర్స్. సో ఇలాగూ తార్ ఎడారి నిస్సారంగా నిరుపయోగంగా ఉంది కాబట్టి ఏర్పాటు చేయొచ్చు. సో ఇక్కడ దేశంలో టాప్ ఇది. ఇక సెకండ్ వన్ వచ్చేసి శక్తి స్థల సోలార్ పవర్ ప్రాజెక్ట్. శక్తి స్థల్ ఇందిరాగాంధీ సమాధి పేరు. సో నెహ్రూ శాంతి స్థల్ అండ్ ఇందిరా శక్తి స్థల్, రాజీవ్ గాంధీ వీర్ భూమి, సో అండ్ మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్, సో అండ్ పివి నరసింహారావు మనకు హైదరాబాద్ ఉందనే సమాధి జ్ఞానభూమి. ఒక్కొక్క ప్రముఖుడికి ఒక్కొక్క సమాధి ఉంది కదా. అలా మన మాజీ ప్రధాని, మన దేశంలోనే తొలి మహిళా ప్రధాని సో ఇందిరాగాంధీ సమాధి పేరు శక్తి స్థల్. ఇది ఇందిరాగాంధీ స్మారకార్థమే కట్టారు. యాక్చువల్గా మనకు ప్రస్తుతం కర్ణాటకలో యడ్యూరప్ప ఉన్నారు, కానీ గత టర్ములో సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ కొనసాగింది అక్కడ. ఆ టర్ములో మనకి కర్ణాటకలోని తుముకూరు జిల్లా పావగడ, సో ఇది కర్ణాటక. బట్ మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నుంచి పోతే ఒక గంట సేపు ఉంటుంది జర్నీ. సో అక్కడ ఏర్పాటు చేశారు. సో దీని సామర్థ్యం 2050 మెగావాట్లు, సో 2050 మెగావాట్స్. ఓకేనా. సో ద 14,800 Indian rupees crores development has reportedly benefited 2,300 farmers who previously fell victim to the region being located in a semi-arid tract that attracts very little rainfall. చూడండి, దీన్ని కట్టడానికి మొత్తం 14,800 కోట్లు ఖర్చు అయింది. 14,800 కోట్లు. ఇది కట్టడం వలన 2,300 మంది రైతులు బాగుపడ్డారు, బెనిఫిట్ అయ్యారు అంటున్నారు. ఒక సోలార్ విద్యుత్ కేంద్రం కోసం భూమి ఆక్యుపై చేసుకుంటే రైతులు నష్టపోతారు. వాళ్ళ భూమి పోగొతుంది కదా, డబ్బులు వస్తాయి కావచ్చు, కానీ డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి, ఉపాధి కోల్పోతారు కదా. కానీ ఇక్కడ రైతులు లాభపడ్డారు. ఎందుకంటే సో దిస్ ఏరియా లొకేటెడ్ ఇన్ సెమీ ఎరిడ్ ట్రాక్ట్ దట్ అట్రాక్ట్స్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్. అసలు అతి తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం, అంతా ఎడారి ప్రాంతం. సో కాబట్టి రైతులకు పెద్ద నష్టం లేదు, వాళ్ళకి మంచి ఇన్కమ్ వచ్చింది అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో దీన్ని మొత్తం 13,000 ఎకరాలు కట్టారు. అంటే 2,300 రైతులకు చెందినటువంటి ఓవరాల్గా 13,000 ఎకరాలు ఈ ఫామ్ నిర్మాణం జరిగింది. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్ దేశంలో తీసుకుంటే ఫస్ట్ రాజస్థాన్లో ఉన్న బాంద్లా, సెకండ్ వన్ కర్ణాటకలో ఉన్న శక్తి స్థల తుమ్కూరు జిల్లాలో, మూడోది అల్ట్రా మెగా సోలార్ పార్క్ 1000 మెగావాట్స్. ఈ అల్ట్రా మెగా సోలార్ పార్క్ ఎక్కడ ఉందంటే ఓర్వకల్లులో ఉంది. ఓర్వకల్లు. సో ఓర్వకల్లు లొకేటెడ్ ఇన్ కర్నూలు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో సో ఇది కట్టారు, కర్నూలు. సో నెక్స్ట్ వన్ రేవా సోలార్ పవర్ ప్రాజెక్ట్. సో 750 మెగావాట్స్. చూడండి, లాస్ట్ ఇయర్ దీన్ని నరేంద్ర మోడీ సో మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏంటి, ద 750 మెగావాట్స్ రేవా సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్ప్రెడ్ ఓవర్ అండ్ సో 1,590 ఎకర్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం శక్తి స్థల్ దేశంలో రెండోది, అది 13,000 ఎకరాలు కట్టారు. జస్ట్ ఇది 1,590 ఎకరాలు మాత్రమే. శక్తి స్థల్ 2,050 మెగావాట్లు. బాంద్లా దేశంలోనే పెద్దది 2,500 మెగావాట్లు. సో జస్ట్ ఇది వచ్చేసి మనకు 750 మెగావాట్లు. సో దేశంలో నాలుగోది. సో లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ ఆపరేటెడ్ బై రేవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్. సో రేవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ అనే సంస్థ దీన్ని ఆపరేట్ చేస్తుంది. సో డెవలప్డ్ బై మహీంద్రా రెన్యూవబుల్స్, సోలెన్గిరి పవర్ అండ్ ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్. అండ్ ద రేవా సోలార్ పవర్ ప్లాంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ పవర్ ప్లాంట్ సప్లై టు ఢిల్లీ మెట్రో. ఇది జాగ్రత్త వినండి. సో ఇది మధ్యప్రదేశ్లో రేవా జిల్లాలో ఉంది. దీన్ని మహీంద్రా రెన్యూవబుల్స్ అండ్ సోలెన్గిరి పవర్, ఏసీఎంఈ ఇలాంటి కంపెనీలు నిర్మించినాయి, అది ఎక్కడ అడగడు. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో ఎక్కువ మొత్తం కూడా ఢిల్లీ మెట్రోకి వెళ్తుంది అన్నమాట. ఢిల్లీ మెట్రో.
సో ఢిల్లీ మెట్రో నిర్మాణకర్తలు ఒకరు శ్రీధరన్ కేరళ, అతన్ని మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ప్రస్తుతం కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అతను బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. ఓకే, సో విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ 2800 crores, దీనికి మొత్తం 2800 మెగావాట్ల ఖర్చు అయింది. అండ్ సో సేవ్ ఢిల్లీ మెట్రో అబౌట్ 1400 crores. ఓకే చూడండి, దీని నిర్మాణానికి 2800 కోట్లు ఖర్చు అయింది. దీనిలో విద్యుత్తులో ఎక్కువ మొత్తం ఢిల్లీ మెట్రోకి పంపుతున్నారు. ఢిల్లీ మెట్రోకు ప్రతి సంవత్సరం 1400 కోట్ల బెనిఫిట్ జరగబోతుంది, అంటే విద్యుత్ వాళ్ళకు మిగులు జరుగుతుందని అర్థం. సో ఇక దేశంలో 5వ పెద్ద తీసుకుంటే కాముతి సోలార్ పవర్ ప్లాంట్. సో కాముతి సోలార్ పవర్ ప్లాంట్ వచ్చి మనకి తమిళనాడులోని రామనాథపురంలో ఉంది. సో 5th లార్జెస్ట్ ప్లాంట్ ఇన్ ఇండియా. దీన్ని ఆదాని గ్రూప్ వాళ్ళు నిర్మిస్తున్నారు. జస్ట్ ఇది 648 మెగావాట్లే. సో గత సంవత్సరం చాలా పేపర్లలో ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రం తమిళనాడులో నిర్మించబోతున్నారని రాశారు. అది ప్రపోజల్, జస్ట్ ఇప్పుడు ఉత్పత్తి అవుతుంది మాత్రం 648 మెగావాట్లు మాత్రమే. తమిళనాడులో రామనాథపురంలో ఉంది. దట్ ఈస్ కాముతి సోలార్ పవర్ ప్లాంట్ రన్ బై ఆదాని గ్రీన్ ఎనర్జీ. ఆదాని గ్రూప్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇది వెరీ వెరీ ప్రామాణికమైన సమాచారం అండ్ అక్యురేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ప్రతి సంవత్సరం టెస్ట్ పెట్టి మేము యాప్లో అప్లోడ్ చేస్తాం, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. సో దీన్ని మరింత మందికి షేర్ చేయండి. సో మీకు సైంటిఫిక్ క్లాసెస్ కోసం, ఆన్లైన్ పెయిడ్ క్లాసెస్ కోసం మహిపాల్ రెడ్డిస్ జీకే హౌస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ 2020లో తొలి 3 స్థానాలు పొందిన దేశాలను గుర్తించండి అన్నాడు. సో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ అంటే తయారీ సంబంధించిన రంగంలో సవాళ్ళు అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగంలో ఎదురవుతున్న సవాళ్ళ పరంగా తీసుకున్నట్టుంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ను ప్రదర్శిస్తూ తొలి 3 స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయని అడిగాడు. సో ఏ దేశాలు అంటే సో చైనా, యుఎస్ఏ, ఇండియా. సో దీని ఆన్సర్ వచ్చేసి సి. ఇక్కడ చూద్దాం, మన గ్లోబల్ రిస్క్ ఇండెక్స్ కనుక తీసుకున్నట్టుంటే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి రిస్క్ పరంగా ఏ దేశాలు అత్యుత్తమ స్థానంలో ఉన్నాయి, కాస్ట్ పరంగా అత్యుత్తమ స్థానాలు ఏ దేశాలు ఉన్నాయి, ఓవరాల్గా ఏమున్నాయి అని చెప్తాను. బేస్ లైన్ పరంగా తీసుకున్నట్టుంటే చైనా, యుఎస్ఏ, ఇండియా 1, 2, 3 ఉన్నాయి. కాస్ట్ పరంగా ధర పరంగా తీసుకుంటే చైనా ఫస్ట్, వియత్నాం సెకండ్, ఇండియా థర్డ్. అండ్ రిస్క్ పరంగా తీసుకుంటే ఇండియాలో రిస్క్ ఎక్కువ. మన రిస్క్ పరంగా తీసుకుంటే ఇండియా 30వ స్థానంలో ఉంది ఇక్కడ. ఓకేనా. సో ఫస్ట్ కెనడా రిస్క్ తక్కువ, యునైటెడ్ స్టేట్స్ రిస్క్ కొంచెం ఎక్కువ. అంటే ఫస్ట్ ర్యాంక్లో ఉన్న దగ్గర రిస్క్ తక్కువ, ర్యాంకింగ్ పెరుగుతున్న రిస్క్ ఎక్కువ. సో సింగపూర్ థర్డ్. ఒక్కొక్క సబ్ కేటగిరీ తీసుకుంటే బేస్ లైన్లో తీసుకుంటే చైనా ఫస్ట్, సో కాస్ట్లో తీసుకుంటే చైనా ఫస్ట్, రిస్క్లో తీసుకుంటే కెనడాలో రిస్క్ చాలా తక్కువ. కానీ ఓవరాల్గా తీసుకుంటే మాత్రం సో మనకి ఫస్ట్ చైనా, సెకండ్ యుఎస్ఏ, థర్డ్ ఇండియా. ఓకే. సో నెక్స్ట్ వన్, ఏపీలోని 1200 మంది రిసోర్స్ పర్సన్స్ కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, దీన్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే హెచ్ఆర్డి అంటాం, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. సో కేంద్రం కొత్తగా కస్తూరి రంగన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన నూతన విద్యా విధానం ఏం చెప్తుందంటే ఈ మానవ వనరుల అభివృద్ధి శాఖనే సో మనకి విద్యాశాఖగా పిలవాలి ఇక్కడ నుంచి అని చెప్తుంది. సో వాళ్ళు 5+3+3 విధానాన్ని కొత్తగా ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే రిసోర్స్ పర్సన్ కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిష్ఠా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నిష్ఠాను విస్తరించగా అన్నాడు, నిష్ఠాను విస్తరించండి అని అన్నాడు. ఫుల్ ఫామ్. ఇటీవల ఎగ్జామ్స్లో అబ్రివేషన్స్ మీద క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నాడు, అబ్రివేషన్స్ మీద. సో నిష్ఠా అంటే ఏంటి? సో నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. సో నేషనల్ ఇంటరాక్షన్ కాదు, సో నేషనల్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్. సో ఇంటరాక్షన్ కాదు. సో ఇది మీకు ఆప్షన్ వచ్చేసి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. సో రీసెంట్గా 2016 తెలంగాణ గ్రూప్ 2లో క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే ఇటీవల ప్రజలందరూ ఎక్కువగా ఎల్టీఈ మొబైల్స్ వాడుతున్నారు, ఆ ఎల్టీ అనే పదాన్ని విస్తరించండి అన్నాడు. లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. సో తెలంగాణ గ్రూప్ 2 తెలంగాణ ఎఫ్ఆర్ఓ వాళ్ళు అడిగాడు,
LAN అనే పదాన్ని విస్తరించండి అన్నాడు, అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. అండ్ ఏపీ కానిస్టేబుల్ అడిగాడు PM కుసుమ్ను విస్తరించండి అని. సో ప్రైమ్ మినిస్టర్స్ కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్. అండ్ తర్వాత వచ్చేసి అదే ఏపీ కానిస్టేబుల్లో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నేత అనే మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది, దాన్ని విస్తరించండి అన్నాడు. నేషనల్ ఎలక్టోరల్ ట్రాన్స్ఫార్మింగ్ అప్లికేషన్ నేత. ఓకేనా. సో అంటే ఇటీవల కాలంలో ఎగ్జామ్స్లో అబ్రివేషన్స్ క్వశ్చన్లు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సో ఏదైతే ప్రైమరీ స్కూల్స్లో ఉండే ఉపాధ్యాయులు అండ్ ప్రిన్సిపల్స్ హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్, సో వాళ్ళలో స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అని నిస్తా ప్రోగ్రామ్ చెప్తా. నిస్తా NISHTHA మీన్స్ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అని అర్థం. సో ఇది నిస్తా, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. నెక్స్ట్ 1 full 1 half ఎవరి ఆత్మకథ అని అన్నాడు. సో 1 full 1 half ఎవరి ఆత్మకథ అంటే నీలం సత్యనారాయణన్. సో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి అండ్ ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా కొత్తగా అపాయింట్ అయిన వ్యక్తి నీలం సాహ్ని. సో ఏపీలో నూతన ఆంధ్రప్రదేశ్లో తొలి మహిళా ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఎలాగో మహారాష్ట్రలో ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి తొలి మహిళ సో మనం నీలం సత్యనారాయణన్. సో ఆవిడ రీసెంట్గా బుక్ రాశారు, దట్ ఈస్ 1 full 1 half. నెక్స్ట్ సో అది 1 full 1 half, సో రిటర్న్ బై నీలం సత్యనారాయణన్. నెక్స్ట్ 2020కి గాను లా లిగా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ సాధించిన జట్టు. సో మనకి లా లిగా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అనేది ఏంటంటే ఒక స్పానిష్ ఫుట్బాల్ లీగ్ అన్నమాట, స్పానిష్ ఫుట్బాల్ లీగ్. సో దీనికి ప్రస్తుతం ప్రచారకర్తగా పనిచేస్తున్న వ్యక్తి రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ ప్రస్తుతం భారత క్రికెటర్, IPLను 5 సార్లు గెలిచిన ముంబై జట్టు కెప్టెన్. అతని ఆధ్వర్యంలోనే 2013, 15, 17, 19, 2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచింది. ఒక వరల్డ్ కప్లో 5 సెంచరీలు చేసిన ప్రపంచంలోని తొలి క్రికెటర్. లాస్ట్ ఇయర్ 2019 వరల్డ్ కప్లో రికార్డ్ సాధించాడు. అండ్ వన్డేలలో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక వ్యక్తి సో కూడా రోహిత్ శర్మ. ప్రస్తుతం అస్సాంలో రైనోల సంరక్షణ కార్యక్రమానికి కూడా అతను ప్రచారకర్తగా పనిచేస్తున్నాడు. ఒక ఫుట్బాల్ లీగ్కు ప్రచారకర్తగా ఎంపికైన ప్రపంచంలోని మొట్టమొదటి నాన్ ఫుట్బాల్ ప్లేయర్ కూడా రోహిత్ శర్మనే. యాక్చువల్గా ఈ లీగ్ వచ్చేసి మనకి 2019 ఆగస్టు 16 నుంచి సో 2020 జూలై 19 వరకు జరిగింది. సో మధ్యలో COVID-19తో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినాయి. సో దీన్ని రియల్ మాడ్రిడ్ క్లబ్ గెలుపొంది. యాక్చువల్గా రియల్ మాడ్రిడ్ క్లబ్ ఈ టోర్నీని గెలుపొందడం 34 times. ఈ టోర్నీలో అంటే 2019-20 ఈ టోర్నీలో సో హైయెస్ట్ గోల్ చేసింది అర్జెంటీనా సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ, 34 గోల్ చేశాడు. సో ఇక్కడ చూడండి 34 లీగాస్ అని ఉంది, అంటే టీం 34 ట్రోఫీస్ గెలిచింది రియల్ మాడ్రిడ్. సో నెక్స్ట్ 6th క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతున్న నూతన సచివాలయంను ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ మాదిరిగా నిర్మిస్తున్నారు. ఈ ప్యాలెస్ను 1623లో ఏ దేశంలో నిర్మించారు? సో తెలంగాణ సచివాలయాన్ని ఒక దేశంలో ఉన్న కట్టడం, అదే ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్, దాని ఆధారంగా నిర్మించబోతున్నారు. యాక్చువల్గా ఆ ప్యాలెస్ ఆఫ్ వర్సైల్ను 1623లోనే కట్టారు. సో అయితే అది ఏ దేశంలో ఉంది అంటున్నాడు. సో ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ ఏ దేశంలో ఉందంటే ఫ్రాన్స్ దేశంలో ఉంది. సో ఫ్రాన్స్లో ఉన్న ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ ఆధారంగా తెలంగాణలో ఇప్పుడు కొత్త సచివాలయం నిర్మించబోతున్నారు. అసలు ఏంటి ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ ఏంటి ఒకసారి చూద్దాం మనం. సో ఒకసారి మనం ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ కనుక పరిశీలించినట్టుంటే ఫ్రాన్స్ దేశంలో 14వ లూయి కాలంలో నిర్మించబడ్డ ఒకానొక కట్టడమే ఇది. సో మనకి సో 1682లో 14వ లూయి కాలం నుంచి 1739లో 16వ లూయి వరకు
ఫ్రాన్స్ రాజుల అధికారిక నివాసంగా ఈ ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ అనేది కొనసాగింది. సో ఎందుకు దీన్ని ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ అన్నాం అంటే ఫ్రాన్స్ రాజధాని ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరం పక్కన కొంత దూరం వెళ్తే అడవిలో వర్సైల్స్ అనే గ్రామం ఉండేది. సో అక్కడ కట్టారు కాబట్టి దీనికి ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ అని పేరు వచ్చింది. సో ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ సుమారు మనకి 700 గదులతో ఉండేది. మనకు 1914 నుంచి 1918 వరకు ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. సో ఫస్ట్ వరల్డ్ వార్ 1918లో ముగిసినప్పటికీ దానికి సంబంధించిన అధికారిక ఒప్పందం మనకి 1919 సో జూన్లో జరిగింది. సో 1919 జూన్ 28న ఒప్పందం జరిగింది. అధికారిక ముగింపు ఆ రోజు జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్లోనే జరిగింది. సో ఒప్పందం అక్కడే జరిగింది. ఓకేనా. ఈ 1919 జూన్ 28న ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్లో జరిగిన ఒప్పందం ఆధారంగానే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. సో దాని ఆధారంగానే మనకు 1920 జనవరి 10న నానాజాతి సమితి, సో దాన్ని ఏమంటామంటే మనం లీగ్ ఆఫ్ నేషన్స్ అని పిలుస్తాం. సో నానాజాతి సమితి కూడా అదే రోజు ఏర్పడడం జరిగింది. అంటే ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన ఒప్పందం సో జరిగింది ఎప్పుడంటే సో మనకి దాన్ని ఏమంటామంటే ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్లోనే జరిగింది. ఇప్పుడు దాని నమూనా ఆధారంగా మన వాళ్ళు కొత్త సచివాలయం నిర్మించబోతున్నారు. ఎక్కడ? తెలంగాణలో. మరి తెలంగాణలో ఇప్పుడున్న సచివాలయం లేదా కూల్చేశారు. అసలు ఇప్పుడున్న సచివాలయం ఏంటి ఒకసారి చూద్దాం. 1688వ సంవత్సరంలో 6వ నిజాం 6th అనే రాజు సైఫాబాద్ ప్యాలెస్లో అంటే ట్యాంక్ బండ్ పక్కన సైఫాబాద్ ప్యాలెస్లో ఒక రాజ్మహల్ నిర్మించాడు. సో అందుకే దాన్ని సైఫాబాద్ ప్యాలెస్ అనే పేరు వచ్చింది. సో నిజాం రాజులు దీనిలో కొద్ది రోజులు తన అధికారిక కార్యకలాపాల కోసం దాన్ని వాడుకున్నారు. కానీ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు దాన్ని మన రాష్ట్ర సచివాలయంగా ఎంపిక చేశారు. సో ఇది ప్యాలెస్ ఆఫ్ మనకి ఇది బిల్డింగ్ అనుకోండి, దాన్ని ఎంపిక చేశారు. కానీ తదనంతర కాలంలో రాష్ట్ర జనాభా పెరుగుతున్న కొద్దీ, అధికారిక యంత్రాంగం పెరుగుతున్న కొద్దీ సో ఈ ప్యాలెస్ సైఫాబాద్ ప్యాలెస్ ఏదైతే ఉందో సరిపోక దాని చుట్టూ ఇంకా రకరకాల బిల్డింగులు కట్టుకుంటూ వచ్చారు. దాని చుట్టూ మొత్తం 9 బ్లాకులు కట్టారు. 9 బ్లాకులు అంటే ఇప్పుడు మీరున్న సో బ్లాక్ కాక మిగతా 9 ఉన్నాయి, మొత్తం 10 బ్లాకులు. ఈ సైఫాబాద్ ప్యాలెస్ మధ్యలో ఉంది. సో దాన్ని సంహిత సర్వహిత అనే పేరుతో కూడా పిలిచారు. సో దీన్నే జీ బ్లాక్ అని కూడా పిలిచారు, జీ బ్లాక్. సో 1956 నుంచి మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదాకా చుట్టూ ఎన్ని బ్లాక్స్ కట్టినా కానీ ఆ సైఫాబాద్ ప్యాలెస్ రాజుల కాలంలో కట్టిన బిల్డింగ్లోనే ముఖ్యమంత్రి ఉండేవాడు. కానీ చెన్నారెడ్డి వాస్తు కారణాలతో ఏం చేశాడు, ఆయన బి మరియు సి అనే కొత్త బ్లాక్లు కట్టి సో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సైఫాబాద్ నుంచి సికి మార్చాడు, సి బ్లాక్కి. తర్వాత 2003 సంవత్సరంలో డి బ్లాక్ వచ్చింది, డి బ్లాక్. 2012 సంవత్సరంలో కొత్తగా నార్త్ అండ్ సౌత్ అనే బ్లాక్లు వచ్చినాయి. సో ఇలా సుమారు 10 బ్లాక్లతో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ సచివాలయం ఉంది, పాత సచివాలయం. మరి దాన్ని ఎందుకు కూల్చేశారు? 2020 సో జూలై 7న సో ఓల్డ్ సచివాలయం ఏదైతే ఉందో దాన్ని కూల్చివేత ప్రారంభమైంది. సో ఎందుకు అంటే ఒక మంత్రి క్వార్టర్ ఒక దగ్గర, సో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు అనుకోండి, ఆయన కార్యాలయం ఒక బ్లాక్లో ఉంది. అండ్ ఆ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా, ఐఏఎస్లు ఇతర అధికారులు, వాళ్ళు ఇంకో బ్లాక్లో. ఈ 2 బ్లాక్ల మధ్య ఫైళ్ళ ట్రాన్స్ఫర్ కానీ రకరకాల సమస్యలు ఉత్పత్తి అవుతున్నాయి. సో కాబట్టి ఒక మంత్రి పేషీ పక్కన అనుబంధంగానే అక్కడే అధికారులకు సంబంధించిన సో విభాగం కూడా ఏర్పాటు చేస్తాం. సో అండ్ అత్యున్నత హంగులతో కొత్త ఫైర్ సేఫ్టీ విధానాలతో డిజిటల్ పద్ధతిలో దీన్ని నిర్మిస్తాం అని చెప్పారు. ఇప్పుడైతే మనకు ఓల్డ్ది 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. సో కొత్తగా కట్టబోయేది 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కడుతున్నారు. అండ్ దాన్ని కొంతవరకు పర్యాటకులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. సో ఓల్డ్ ఏదైతే ఉందో
మనకి 6వ నిజాం కట్టిన బిల్డింగ్ మెయిన్ దానిలో. సో ఇక ఈ ఫ్రాన్స్ దేశంలో ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ ఆధారంగా ఈ కొత్త నమూనా వచ్చింది. దీన్ని తమిళనాడు చెందినటువంటి విజయ్ పొన్నన్ అనే వ్యక్తి ఈ నమూనా ఇచ్చాడు. సో నమూనా దాన్ని కాపీ చేసింది ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్, కానీ ఇచ్చింది ఎవరంటే విజయ్ పొన్నన్ అనే వ్యక్తి ఇచ్చాడు. సో నెక్స్ట్ వన్, 2013 శాస్త్ర సాంకేతిక విధానంకు మార్పులు చేస్తూ నూతన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2020ని ప్రతిపాదించటకు కేంద్రం 8 మందితో కమిటీ నియమించింది. దీనికి నేతృత్వం వహించింది ఎవరు అన్నాడు. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో విపరీతమైన మార్పులు తీసుకురావడం కోసం, కాలానుగుణంగా సైన్స్ అండ్ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించడం కోసం ఇప్పటిదాకా 4 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలు వచ్చినాయి. ఇది 5వది అన్నమాట. సో మనకు ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వచ్చేసి 1958లో వచ్చింది. ఇక సెకండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వచ్చేసి 1983లో వచ్చింది. థర్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003వ సంవత్సరంలో, అండ్ ఫోర్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2013వ సంవత్సరంలో వచ్చింది, 2013. సో ఇక 2013 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో కొన్ని సవరణలు చేస్తూ కొత్త శాస్త్ర సాంకేతిక విధానాన్ని రూపొందించడం కోసం 2020లో సో కేంద్ర ప్రభుత్వం ఒక 8 మందితో కమిటీ వేసింది. దానికి ఎవరు చైర్మన్గా పనిచేస్తున్నారని అడిగాడు. యాక్చువల్లీ మీకు ఆన్సర్లో సిజో కురువిల్లా జార్జ్ అని ఇచ్చాం, ఆయన కాదు హర్కేష్ మిట్టల్. సో మనకి 1971లో భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశీలన కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక శాఖ ఏర్పడింది. ప్రస్తుతం దానికైనా చీఫ్గా పనిచేస్తున్నాడు. 8 మందితో ఉన్న కమిటీకి హర్కేష్ మిట్టల్ చైర్మన్ అయితే దానిలో వన్ ఆఫ్ ద మెంబర్ సిజో కురువిల్లా జార్జ్. సో నెక్స్ట్ వన్, ప్రైవేట్ రంగంలో స్థానికులకే 75% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల ఆర్డినెన్స్ ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏంటి అన్నాడు. యాక్చువల్గా 2020 సో జూలైలోనే హర్యానా ప్రభుత్వం ఒక బిల్లును తీసుకొచ్చింది. ఇక 2021 మార్చి నుంచి ఈ బిల్ అమల్లోకి వస్తుంది. ఎవరైతే 50,000 కన్నా లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. సో రాబోయే 10 సంవత్సరాల పాటు ప్రైవేట్ రంగంలో 75% రిజర్వేషన్లు లోకల్ పీపుల్కే ఇస్తారు. అలాంటి బిల్ తీసుకొచ్చినది ఏంటి అంటే, ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఏంటంటే హిమాచల్ ప్రదేశ్. సో నెక్స్ట్ వన్, డాక్యుమెంట్లను స్కాన్ చేయుటకు చైనాకు చెందిన క్యామ్ స్కానర్ సమర్థవంతమైన యాప్గా సో పేరొందింది. అయితే ఇటీవల దీన్ని కేంద్రం దీన్ని నిషేధించిన సెల్ఫ్ స్కాన్ సో ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏంటి అన్నాడు. సో కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన అనేక యాప్లను నిషేధించడం, దానిలో పేపర్ డాక్యుమెంట్ స్కాన్ చేసే క్యామ్ స్కాన్ కూడా బ్యాన్ అయింది. దాని ప్లేస్లో కొత్తగా సెల్ఫ్ స్కాన్ అనేది ప్రవేశపెట్టింది ఏంటంటే సో పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య, దాన్ని AIBA అన్నాం, ఓకేనా. సో ప్రకటించిన పురుషుల ర్యాంకింగ్స్ 52 కేజీల విభాగంలో తొలి ర్యాంక్ సాధించిన భారతీయుడు ఎవరని అడిగారు. సో ఆయనే అమిత్ పంఘాల్. సో అమిత్ పంఘాల్ హర్యానాలోని రోహ్తక్ అనే ప్రాంతం చెందిన వ్యక్తి. మనకి 2018లో కామన్వెల్త్ గేమ్స్ సో మనకి ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో జరిగినాయి, దానిలో ఆయనకు గోల్డ్ వచ్చింది. అలాగే 2018 ఆసియా గేమ్స్ సో మనకి ఇండోనేషియాలోని జకార్తాలో జరిగినాయి, దానిలో సిల్వర్ వచ్చింది. 2019లో వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ రష్యాలోని ఎకటెరిన్బర్గ్లో జరిగినాయి, అక్కడ కూడా ఆయనకు సిల్వర్ రావడం జరిగింది. సో 52 కేజీల విభాగంలో ఆయన వరల్డ్ నెంబర్ 1గా నిలిచాడు. సో ఆయన అమిత్ పంఘాల్. నెక్స్ట్, 250 మిలియన్ సంవత్సరాల నాటి ఏనుగు శిలాజాలను 2020 జూలై 1న ఎక్కడ గుర్తించారు. మనం ఏం చేస్తున్నామంటే లాస్ట్ 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. సో 250 మిలియన్ సంవత్సరాల నాటి ఏనుగు శిలాజాలను 2020 జూలై 1న ఎక్కడ గుర్తించారు అని అన్నాం కదా. సో ఎక్కడ అంటే మనకి పెద్దపల్లి, తెలంగాణ. అసలు శిలాజం అంటే ఏంటి, ఇంగ్లీష్లో చెప్పాలంటే ద రెమినెంట్స్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ విచ్ ఆర్ బరీడ్ ఇన్ ద లేయర్స్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్. సో సెడిమెంటరీ శిలల కింద కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం సో చేర్చబడ్డ జంతువుల మొక్కల అవశేషాలని శిలాజాలను పిలుస్తాం.
సో రీసెంట్గా అక్కడ అంటే ఆ పెద్దపల్లి ప్రాంతం అంతా కూడా బొగ్గు గనులకు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు ఉన్న ప్రాంతం. సో అక్కడ తవ్వకాలు జరుగుతున్నప్పుడు సో ఇది ఏనుగు దంతానికి సంబంధించిన శిలాజం అక్కడ బయటపడడం జరిగింది. సో నెక్స్ట్ వన్, కోవిడ్-19 పైన మానవ హక్కులు ఏ విధంగా ప్రభావితమైనవి అని పరిశీలించడానికి కేంద్రం 11 మంది సభ్యుల కమిటీకి నేతృత్వం వహించింది ఎవరు? సో కోవిడ్-19 వల్ల మానవ హక్కులు ఏ విధంగా ప్రభావితమైనాయి అని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం 11 మందితో కమిటీ చేసింది. దానికి చైర్మన్ కె శ్రీనాథ్ రెడ్డి, ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో రిటైర్డ్ కార్డియాలజిస్ట్, ఆ విభాగానికి అధిపతి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యక్తి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు ఆరోగ్య సలహాదారుడిగా ఎటువంటి జీతభత్యాలు తీసుకోకుండా పనిచేస్తున్నాడు. ఆయనే కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 వలన మానవ హక్కులు ఏ విధంగా ప్రభావితమైనని పరిశీలించడం కొన్ని సూచనలు చేయడం కమిటీ వేసింది 11 మందితో. దాని చైర్మన్గా పనిచేస్తున్నాడు. ఇక బలరాం భార్గవ అంటే మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కు డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. హెచ్ఎల్ దత్తు అంటే అంద్య లక్ష్మీనారాయణ దత్తు మన జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్. సో జస్టిస్ గుండా చంద్రయ్య తెలంగాణలో మానవ హక్కుల కమిషన్ చైర్మన్. సో ఆయన ఒక్కడు మాత్రం ఈ కమిటీకి చైర్మన్గా పనిచేస్తున్నాడు. సో ఈయన కె శ్రీనాథ్ రెడ్డి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగ సలహాదారుడిగా పనిచేస్తున్నారు. సో 2020 జూలై 7న ఓఫెక్, యాక్చువల్లీ దీని స్పెల్లింగ్ ఏంటంటే ఓఫెక్ 16 అనే సైనిక గూఢాచార ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఇజ్రాయెల్. సో వాళ్ళు 1988 నుంచి ప్రయోగిస్తున్న గూఢాచార ఉపగ్రహాలు ఇది ఒకటి అన్నమాట, ఓఫెక్ 16. సో నెక్స్ట్ వన్, సుస్థిరాభివృద్ధి నివేదిక 2020లో భారత స్థానం 117, కానీ తొలి 3 స్థానాలు పొందిన దేశాలు వరుసగా గుర్తించండి అని అన్నాడు. అదేంటో చూద్దాం. సో ఇక్కడ సుస్థిరాభివృద్ధి నివేదిక 2020లో భారత స్థానం 117 అన్నాం. సో 117 అయితే తొలి 3 స్థానాలు పొందిన దేశాలు సో స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్. సో ఐక్యరాజ్య సమితి మనకు 2030 సంవత్సరం నాటికి సాధించాల్సిన 17 లక్ష్యాలతో సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అనేది రూపొందించింది. సో ఇది 17 లక్ష్యాలు. సో ఆ లక్ష్యాల సాధనలో ప్రతి సంవత్సరం ర్యాంకింగ్స్ అనౌన్స్ చేస్తుంది. సో దానిలో సో 2020లో మనకి ఇండియా 117వ స్థానం వచ్చింది. సో ఇక ఫస్ట్ సెకండ్ ప్లేస్ వచ్చిన దేశాలు ఏంటి అంటే సో మనకి స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్. సో ఇండియా 117. సో నెక్స్ట్ వన్, భవిష్యత్ యుద్ధ అవసరాల కోసం సాంకేతిక పరిజ్ఞానం రూపొందించే పరిశోధన విభాగాన్ని డిఆర్డిఓ ఎక్కడ ఏర్పాటు చేసింది? ఐఐటి హైదరాబాద్. యాక్చువల్లీ వీ హ్యావ్ 23 ఐఐటీస్ ఇన్ ఇండియా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ 23 ఉన్నాయి మనకి. సో ఈ 23 ఐఐటీలో ఫస్ట్ ఐఐటి ఖరగ్పూర్ 1951లో స్థాపించారు. సో 2008లో ఐఐటి హైదరాబాద్ను స్థాపించారు. సో డిఆర్డిఓ 1958లో స్థాపించబడింది. సో వాళ్ళే ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సో నెక్స్ట్ వన్, పర్యావరణ అనుకూల జీవ వైవిధ్య విధానాలను పాటిస్తూ భారత వ్యవసాయంను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా గ్రీన్ అగ్రికల్చర్ ప్రాజెక్టులను దేశంలోని 5 రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. వాటిలో లేని దాన్ని గుర్తించండి అన్నాడు. వాటిలో ఏమేం లేవు, ఏ రాష్ట్రాలు లేవు, 5 ఏ రాష్ట్రాలు లేవు అని అన్నాడు. సో యాక్చువల్గా ఈ ఆప్షన్స్ మీరు ఏం కూడా కన్సిడర్ చేయకుండా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ వినండి. మనకు 2020 జూలై 28న సో మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఇది గ్రీన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్. సో దీన్ని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిషా, ఉత్తరాఖండ్, సో మిజోరాం ఈ 5 రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సో ఫస్ట్ అయితే మనకి ఈ మిజోరాం రాష్ట్రంలో సో 2020 జూలై 28న స్టార్ట్ చేశారు. వ్యవసాయ రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ అనే సంస్థ దీన్ని ఫండింగ్ చేస్తుంది. సో దీనికి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అంట. సో దాన్ని డిఏసి అండ్ ఎఫ్డబ్ల్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళు దీన్ని మనకు ఏజెన్సీ లాగా పనిచేస్తారు, నోడల్ ఏజెన్సీ లాగా. సో నెక్స్ట్ వన్, కనెక్టింగ్ ఫర్ టుమారో థీమ్తో 2020 జూలై 28న ఏఐఐబి సదస్సు చైనాలోని బీజింగ్లో జరిగింది. సో ఏఐఐబిని విస్తరించగా అన్నాడు. సో మనకి 2013వ సంవత్సరంలో చైనా వాళ్ళు
ఆసియా అండ్ పసిఫిక్ దేశాలలో ఆర్థిక సహకారాల కోసం ఒక బ్యాంక్ ఉండాలి అని ప్రపోజల్ పెట్టారు. అలా 2013లో ప్రపోజల్ పెడితే 2015 డిసెంబర్ 25న ఒప్పందం కుదిరింది, అంటే ఏఐబి ఏర్పాటు కోసం. బట్ అఫీషియల్గా ఎప్పుడు లాంచ్ అయింది? 2020 జనవరి 16న స్టార్ట్ అయింది. సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? బీజింగ్. సో ఈ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చి బీజింగ్లో ఉంది. ప్రస్తుతం దీనికి డైరెక్టర్గా అంటే హెడ్గా చైనాకు చెందినటువంటి జిమ్ లికన్, LIQUN, జిమ్ లికన్ పనిచేస్తున్నాడు. దీనిలో 103 దేశాలకు ప్రస్తుతం మెంబర్షిప్ ఉంది. సో భారత్ కూడా మెంబర్షిప్ ఉంది. ఆ ఏఐఐబిని విస్తరిస్తే సో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఆన్సర్ బి అవుతుంది. సో ఇది దానికి సంబంధించిన ఇష్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి జూలై 29న కేంద్ర కేబినెట్ ఆమోదించిన నూతన విద్యా విధానం సూచించిన కమిటీకి ఎవరు చైర్మన్ నేతృత్వం వహించారు అని. సో నూతన విద్యా విధానం చైర్మన్ వహించింది ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్. నెక్స్ట్ బండీకూట్ అనున్నది. సో బండీకూట్ అనేది వన్ ఆఫ్ ద రోబో. యాక్చువల్గా జెన్ రోబోటిక్స్ అనేది ఒక సంస్థ. జెన్ రోబోటిక్స్ ఇది కోయంబత్తూరు కేంద్రంగా పనిచేస్తుంది. మనకి డ్రైనేజీలలో మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా, ఆ మ్యాన్ హోల్స్ లోపలికి దిగి శుభ్రం చేసేటప్పుడు కొంతమంది కార్మికులు విషవాయువులతో చనిపోవడం అండ్ ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మ్యాన్ హోల్స్ లోపలికి మనుషులు దిగకుండా ఒక మిషనరీ సహాయంతో, ఇది మిషనరీ, ఇక్కడ చూడండి మ్యాన్ హోల్ ఉంది. సో మ్యాన్ హోల్కు 4 వైపులా మనకు స్ట్రెచర్ లాంటిది పెట్టాం. సో ఇదే లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తుంది అన్నమాట. మనుషులు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అనారోగ్యం బారిన పడకుండా, మనుషులు చనిపోకుండా పారిశుద్ధ్య కార్మికుల వెల్ఫేర్ కోసం పనిచేస్తుంది. యాక్చువల్లీ ఇది ఇప్పటికే కోయంబత్తూరు, గురుగ్రామ్లో పనిచేస్తుంది. కొత్తగా సో దీన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కొత్తగా ప్రవేశపెట్టారు. సో ఈశాన్య ప్రాంతంలో తొలి మ్యాన్ హోల్ క్లీనింగ్ రోబో. ఓకేనా? సో ఇది ఆన్సర్ సి. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్, బర్న్ట్ షుగర్ పుస్తక రచయిత అని అన్నాడు. సో బర్న్ట్ షుగర్, సో వన్ ఆఫ్ ద బుక్ బర్న్ట్ షుగర్, BURNTSUGR. సో దాని పుస్తక రచయిత ఎవరు అంటే అవ్ని దోషి. సో మీకు వచ్చే ఆప్షన్లో అవ్ని దోషి ఎక్కడుంది? బి. సో ఇవి మా యాప్లో ఫస్ట్ టైం పెట్టిన టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ నుంచి ప్రతి సండే మేము మార్నింగ్ 8 o'clock ఎగ్జామ్ పెడతాం, ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేస్తాం. దిస్ ద ఫస్ట్ వీడియో. సో ఏమైనా చిన్న లోపాలు ఉంటే మీరు సజెషన్ చేయొచ్చు. సో బయట మార్కెట్లో ఉన్న అందరికన్నా కూడా చాలా తక్కువ ఖర్చుతో టీ కాస్ట్ రోజు ₹2, ₹3 మించని ఖర్చుతో సో మీకు అత్యున్నతమైన నాణ్యతతో కూడిన డిజిటల్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీన్ని మిగతా మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ దీన్ని సమర్థవంతంగా యూజ్ చేసుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మీ మహిపాల్ రెడ్డి, ఫ్యాకల్టీ ఆఫ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్.